రిజర్వాయర్లు నింపుకోవాలని ఆలోచన చేస్తారు. ముఖ్యంగా మా పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, ఇవన్నీ ఒక పీడిత జిల్లాలు, కరువు పీడిత జిల్లాలు. కరువు కాటకాల నుంచి బయటపడే జనం, సారవంతమైన భూములు ఉన్నాయి. వర్షాలు పడి నదులు ఉప్పొంగి సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఆ నీళ్ళని నింపాలన్నటువంటి ధ్యాస సోయవట్లేదు. ఇలా జూరాల ప్రాజెక్ట్ నుంచి జూరాల కెపాసిటీ యాక్చువల్గా 19 TMCల డిజైన్ చేసి దాన్ని, కానీ దాన్ని కుదించి 9 TMCల వరకు. 9 TMCల రిజర్వాయర్ నుంచి, ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అన్నా దాని మీద ఆధారపడినటువంటి భీమా ఫేజ్ 1 కానీ, నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ, జూరాల నుంచి మొదలుకుంటే అక్కడ వనపర్తి వరకు కొత్త నీళ్ళు. వరద వస్తుంది అనగానే గతంలో ఎట్లుండేదంటే ఆలుమట్టి నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తేసి అనగానే వెంటనే మేము అప్రమత్తమై నీళ్ళు వచ్చాగానే ఇక్కడ నుంచి మేము నీళ్ళు తీసుకుపోయేవాళ్ళం. పండుగలాగా చేసుకునే వాళ్ళం మేమందరం కూడా. పూలు జల్లి టెంకాయలు కొట్టి భీమా ఫేజ్ 1కు, భీమా ఫేజ్ 2కు, నెట్టెంపాడుకు, లెఫ్ట్ మెయిన్ కెనాల్కు, అటు సంగమండ, ఇక్కడ కోయిల్ సాగర్, ఇవన్నీ నింపుకునేవాళ్ళం మేము. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే, అరే నీళ్ళు వస్తున్నాయి, ఎప్పుడు తిరగలే అంత తొందరగా నీళ్ళు, ఇంత తొందరగా వాటర్ ఎప్పుడు రాలా. మొత్తం హిస్టరీ చూస్తే చాలా తక్కువ సమయం, ఇప్పుడు జరిగింది ఒక 50 ఏళ్ళలో చూసుకుంటే. ఈరోజు వర్షాకాలం స్టార్ట్ కాగానే పైన ఎగువలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి నారాయణపూర్, కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి ఆ డ్యాములు నిండడం, పైన వర్షాలకు అవి నిండడం, అవి గేట్లు ఎత్తేయడం, మరి జూరాలకు నీళ్ళు రావడం ఒక అదృష్టంగా మేము భావించినాం. నీళ్ళు వస్తున్నాయంటే దానికి ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నాం. ఇరిగేషన్ మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెడతాడేమో. ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఎప్పుడు లేనట్లు ఇలా 2 కృష్ణా, తుంగభద్ర ఉప్పొంగుతూ ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కర్ణాటక నుంచి, పైనుంచి. ఆ నీళ్ళు వాడతారేమో అనుకుంటే జూరాల కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ రోజు నీళ్ళు వదులుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరం కనుక పవర్ జనరేట్ చేసుకుంటున్నారు దగ్గర 3.5 TMCల వాటర్తో. మిగతా ఒక 6-7 TMCలు నీళ్ళు వదులుతున్నారు. అంటే పవర్ జనరేట్ చేసిన నీళ్ళు నదిలోకి పోతున్నవి, మిగతా గేట్లు ఎత్తేసిన నీళ్ళు నదిలోకి పోతున్నాయి. కానీ పక్కల ఈ రిజర్వాయర్ నింపాలనే ఆలోచన ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు. వర్షాలు పడేటప్పుడు ఏ రిజర్వాయర్లు నింపాలి, వరద ఎక్కడి నుంచి వస్తుంది, కనీసం అవగాహన ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు. సంగమండ దగ్గర 5 గేట్లు రిపేర్లు ఉన్నాయి. ఎండాకాలమే రిపేర్ చేయాలి, కానీ సంగమండ 5 గేట్లు రిపేర్ చేయలేదు. భూత్పూర్ రిజర్వాయరు ముఖ్యమంత్రి గారి సొంతం కాన్స్టిట్యున్సీకి పోయేది అక్కడి నుంచే నీళ్ళు. పైపులు వేసిండ్రు, బిల్లు పెట్టిండ్రు, కాలువలు దోగలే. పైపులు వేసిండ్రు, బిల్లు పెట్టిండ్రు. కనీసం ఆ భూత్పూర్ రిజర్వాయర్ గేట్లలో రిపేర్ చేద్దామనేటువంటి ఆలోచన కూడా చేయలేదు. సంగమండ గేట్లు ఆలోచన చేయలేదు. తొందరగా పడ్డ వర్షాలకు ఆ రిజర్వాయర్ నిండితే కింద మొత్తం నాట్లు వేసుకుంటారు, తొందరగా పంటలు పండుతాయి. మళ్ళీ ఒకవేళ వర్షాలు పడితే మళ్ళీ 2వ పంటకు కూడా తొందరగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా పనులు లేదు, రైతుల గోస మామూలుగా లేదు అక్కడ. మొన్న ఎండాకాలమేమో నీళ్ళు లేక చేనులు ఎండిపోయినాయి, ఇప్పుడేమో నీళ్ళుండి నింపుతలేము. ఇంత దౌర్భాగ్యం చూడండి. పైన నారాయణపూర్ నుంచి 1.5 TMCలు చేస్తే సగం నీళ్ళు నది తాగేసింది. కొన్ని నీళ్ళు వచ్చినాయి ఇట్లా, అంతే, ఒక తడి అర తడి
అయింది. నీళ్ళు లేక చేన్లు ఎండిపోయినవి. అదే ఎండిపోయిన చేన్ల దగ్గర ఉన్న రిజర్వాయర్ నింపడానికి ఇప్పుడు అవకాశం ఉంటేనేమో ఇప్పుడు నీళ్లు నదిలోకి వదిలిపెడుతున్నారు. ఎక్కడైనా కానీ ఈ ప్రపంచంలో ఎవరే కానీ ఒక రిజర్వాయర్ ఉందంటే రిజర్వాయర్ కింద ఇమ్మీడియట్గా గేట్లు ఎత్తగానే అవి నింపుకుంటారు. అవి నిండిన తర్వాత నదిలోకి వదులుతారు. కానీ వీళ్ళు నదిలోకి వదులుతారు. రేపు ఫ్యూచర్లో మరి వర్షాలు రాకుంటే గ్యారెంటీ ఏముంది? వర్షాలు వస్తాయని గ్యారెంటీ ఏముంది? వచ్చిన వర్షాలు తొందరగా దేవుడు కనికరిస్తే మీరు కనికరించకపోతే ఎట్లా? దేవుడు కనికరించిన ఏదో శాస్త్రం చెప్పినట్లుంది, పూజారి కనికరించలేదు అన్నట్లుంది కథ. లక్షల ఎకరాల పంటను సాగులోకి తెచ్చినటువంటి ఘనత ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ గారి హాయంలో. మీరు కట్టని ప్రాజెక్టులకు గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద బిల్లు ఎత్తుకపోతే ఏం లేదు. కట్టిన ప్రాజెక్టుల మీద రాద్ధాంతం చేస్తున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు అవినీతి అని చెప్పి తప్పుదో పట్టిస్తున్నారు. రిజర్వాయర్ లేకుండా మీరు ప్రాజెక్టు కట్టిండ్రు. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో కనీసం ఒక 2 టీఎంసీల 1 టీఎంసీల రిజర్వాయర్ అని ఉందా? వరద వస్తేనే కదా, వరద వచ్చినప్పుడే నింపుకోవాలి. మరి రిజర్వాయర్ లేకుండా డిజైన్ చేసిండ్రు. మేము వచ్చి రిజర్వాయర్లు కట్టిస్తేనేమో ఆ రిజర్వాయర్లు నింపరు. ఇదొకటి కథ నడిస్తే ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు దాదాపు 130 పైగా టీఎంసీల రిజర్వాయర్లు కట్టి పంపులు కూడా మోటార్లు పెట్టి రెడీగా ఆన్ చేసి ట్రయల్ రన్ చేసినటువంటి పరిస్థితి. ఏదుల కావచ్చు, ఒట్టెం కావచ్చు, కరిమెల కావచ్చు, ఉదండపూర్ కావచ్చు, నార్లాపూర్ నుంచి మొదలుకుంటే ఉదండపూర్ వరకు రిజర్వాయర్లు అన్నీ 90% కంప్లీట్ అయిపోయినాయి. టోటల్గా మోటార్లు అయిపోయినాయి. మోటార్లను రన్ చేస్తే ఈ రిజర్వాయర్లన్నీ నిండిపోతాయి. కనీసం రిజర్వాయర్లు నిండి ఉన్నా మీరు కాలువలు లోగకపోతుంది. కానీ టెండర్లు ఇచ్చిన కాలువలను మీరు రద్దు చేసి మళ్ళీ టెండర్లు ఇవ్వకపోయినా కానీ ఏదో కారణం చెప్పి అది అట్లే ఉన్నా కానీ కనీసం మీరు రిజర్వాయర్లు నింపితే మోటార్లు రెడీగా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు 5 రిజర్వాయర్ల నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది కదా. కాలువల ద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, రిజర్వాయర్ ద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. అటు జూరాల నుంచి ఒక గ్రావిటీ ద్వారా రిజర్వాయర్లకు పోయే అవకాశం ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టును మీరు నింపకుండా ఒక 2 రోజులు నెట్టెంపాటు నింపిన మళ్ళీ బంద్ అయిపోయింది అంతే. గేట్లను రిపేర్ చేయట్లేదు, నీళ్లను వాడుకోవట్లేదు, ఉన్న నీళ్లను నదిలోకి వదులుతున్నారు. మరి రేపు వర్షాకాలము వరదలు వస్తావో లేదో తెలియదు. దేవుడిగా అవకాశం వచ్చినప్పుడు, దేవుడు కనికరించినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు నింపడం బంద్ చేసి అధికారులు ఏం చేస్తున్నారు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి సొంతం జిల్లాలోనే ఇరిగేషన్ పై ఇంత పెద్ద శ్రద్ధ ఉందంటే మరి రేపు ఏం జరుగుతుంది? అట్లా టీఎంసీల సామర్థ్యంతో బొదలు జూరాలను డిజైన్ చేస్తే ఈ మహానుభావులే దాన్ని 9-10 టీఎంసీలు కుదించారు. ఇప్పుడు ఆ నీళ్ళు ఆ రిజర్వాయర్లు కూడా దాదాపు 2-3 టీఎంసీలు సరిపోయేటువంటి మొత్తం మట్టి చేరిపోయింది. దానిలో గేట్లు రిపేర్ చేయరు, మట్టిని తీసే కార్యక్రమం ఉండదు, రిజర్వాయర్లు నింపేటువంటి ఆలోచన ఉండదు, గేట్లను రిపేర్ చేసేటువంటి ఆలోచన ఉండదు, కంప్లీట్ అయిన రిజర్వాయర్లను నింపరు, మోటార్లను ఆన్ చేయరు. అసలు జిల్లాను ఏం చేయదలుచుకున్నారు? 2 సంవత్సరాలు అయిపోతుంది, దగ్గర 2 సంవత్సరాలకు వచ్చింది.